హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జైపాల్ లాండే యూట్యూబ్ ఛానల్, జైపాల్ లాండే తెలుగు అప్డేట్స్ ఛానల్. సో జైపాల్ లాండే తెలుగు అప్డేట్స్ అనే యూట్యూబ్ ఛానల్ని కొత్తగా స్టార్ట్ చేయడం జరిగింది. కంపల్సరీగా ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టీజీ ఈప్సెట్కి సంబంధించి ఎవరైతే రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ చేసుకున్నారో ఆ రెస్పాన్స్ షీట్లో వచ్చిన మార్కులను డిపెండ్ చేసుకొని మరి మనకి ఎంత ర్యాంక్ రావచ్చు అనేది నేను వివిధ రకాల సోర్సెస్ నుంచి కొంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశాను. సో మనకు చెక్ చేసుకుంటే ఆల్మోస్ట్ 70 మార్క్స్ కనుక వస్తే, అంటే 70 మార్క్స్ కనుక వస్తే 10,000 బిలో ర్యాంక్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మిగతా ఇంకొక డాటా సెట్స్ కూడా తీసుకున్నాను. వివిధ రకాల సెట్స్ నుంచి తీసుకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఏ మార్క్కి ఎంత ర్యాంక్ రావచ్చు అన్న పాయింట్ ఆఫ్లో ఇక్కడ ఒక చార్ట్ అయితే ప్రిపేర్ చేయడం జరిగింది. సో అది అంటే నాకు జెన్యూన్ అనిపించినటువంటి కొన్ని చార్ట్లకు వెళ్ళి తీసుకున్నాను. సో ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఈ ఇన్ఫర్మేషన్ డిపెండ్ చేసుకుని ఇప్పుడు మాకు ఇంత ర్యాంక్ రావచ్చు అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తారు. మరి ఇంత ర్యాంక్ రావచ్చినప్పుడు ఆ ర్యాంకింగ్ ఎక్కడ సీట్ వస్తుంది? సిఎస్సిలో వస్తుందా, ఈసీలో వస్తుందా, ట్రిపుల్ఈలో వస్తుందా? ఇది తెలుసుకోవాలనే ఆశ చాలామందికి అయితే ఉంటుంది. సో దానికోసం ఏం చేశానంటే జైపాల్ లాండే అని చెప్పేసి ఒక వెబ్సైట్ని ప్రారంభించడం జరిగింది. ఎంసెట్, ఈసెట్, నీట్ ఇలా చాలా సెట్స్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ దాంట్లో ఇవ్వడం జరిగింది. ఆ వెబ్సైటు మీరు గూగుల్కి వెళ్ళేసి జైపాల్ లాండే అని చెప్పేసి సెర్చ్ చేయండి. సెర్చ్ చేయగానే jaypallaande.com అనే వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఇక్కడ లాగిన్ అనే బటన్ క్లిక్ చేయగానే దీంట్లో మీకు యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేయగానే ఆ డీటెయిల్స్ వస్తాయి. మరి మాకు యూజర్ నేమ్ పాస్వర్డ్ లేదు కదా అనుకుంటే, సో ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి ఒక బటన్ ఉంది. ఈ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ న్యూ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేసి ఇక్కడ మనకు టీజీ సెట్స్, ఈప్సెట్, ఎంపీసీ, బైపీసీ, పాలీసెట్, ఐసెట్ ఇలా చాలా సెట్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది. ఏదైనా సరే ఎంపీసీకైనా బైపీసీకైనా ఏదైనా సరే జస్ట్ 250 రూపీస్. ఎందుకు ఈ 250 రూపీస్ తీసుకుంటున్నా అంటే ఈ వెబ్సైట్లో ఎక్కడ కానీ ఫేక్ ఇన్ఫర్మేషన్ కానీ యాడ్స్ కానీ ఏవి కూడా రావు. అఫీషియల్గా జేఎన్టీయూ వాళ్ళు ఇచ్చినటువంటి ఏదైతే కట్ ఆఫ్స్నియో ఆ కట్ ఆఫ్స్, అఫీషియల్ కట్ ఆఫ్స్ డిపెండ్ చేసుకొని ఈ ప్రోగ్రామ్ రన్ చేయడం జరిగింది. మీకు ఎక్కడైనా ఈ ప్రోగ్రాంలో రాంగ్ ఉంది అని అంటే డెఫినెట్గా నేను దానిపైన మీకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను, అంత గ్యారంటీగా చెప్తున్నాను. సో మరి ఈ వెబ్సైట్కి వెళ్ళేసి ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పే 250 లేదంటే 250 రిజిస్టర్ అని చెప్పేసింది. ఈ రెండు కూడా సేమే. ఇక్కడ 250 పైన క్లిక్ చేయగానే ఇక్కడ వ్యాలిడ్ ఈమెయిల్ అడ్రస్, మీ వాట్సాప్ నెంబరు, అదేవిధంగా నేమ్ యాజ్ పర్ ఎస్ఎస్సి, అదేవిధంగా ఇక్కడ సెలెక్ట్ ప్లాన్లో వచ్చేసి ఎంపీసీ వాళ్ళైతే ఎంపీసీ, బైపీసీ వాళ్ళైతే బైపీసీ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసి ఆ అమౌంట్ని మీరు పే చేసిన తర్వాత వెంటనే ఇక్కడ ఏదైతే మెయిల్ ఐడి ఇస్తారో ఈ రిజిస్టర్డ్ మెయిల్ ఐడికి యూజర్ నేమ్ పాస్వర్డ్ అయితే వస్తుంది. అన్న యూజర్ నేమ్ పాస్వర్డ్ వచ్చేసింది, ఇప్పుడు మేము ఏం చేయాలి? సో మీరు ఏం చేయాలంటే ఇక్కడ లాగిన్ క్లిక్ చేసిన తర్వాత మీకున్నటువంటి యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసేసి ఇక్కడ నాట్ రోబో సెలెక్ట్ చేసుకొని సైన్ ఇన్ అనండి. సైన్ ఇన్ అన్న తర్వాత ఇక్కడ మీకు కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. మీ క్యాస్ట్ ఏంటిది, మీ ఎక్స్పెక్టెడ్ ర్యాంక్ ఏంటిది? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు బీసీడీ సెలెక్ట్ చేసుకుంటున్నాను. మరి నాకు ఇప్పుడు ఎన్ని మార్కులు రావచ్చు అంటే 48 మార్క్స్ అయితే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి సార్. అంటే దాదాపుగా 50 మార్క్స్ రావచ్చు అని చెప్పేసి అనుకోండి. 50 మార్క్స్కి ఎంత ర్యాంక్ వస్తుందంటే దాదాపుగా 40,000 ర్యాంక్ వస్తుంది. మరి బీసీడీ అయి ఉండి నాకు 40,000 ర్యాంక్ వస్తే, సో ఇక్కడ గడిచిన సంవత్సరంలో ఉన్న అన్ని రౌండ్స్ అంటే ఆల్ సెలెక్ట్ చేసుకొని ఆల్ బ్రాంచెస్ సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే ఒక పర్టికులర్ బ్రాంచెస్ సెలెక్ట్ చేసుకోవచ్చు, ఏదని చేయొచ్చు. నేనేం చేస్తున్నట్టు ఓన్లీ ఒక బ్రాంచ్ కాకుండా ఆల్ సెలెక్ట్ చేసుకుంటున్నా. అదేవిధంగా మనకు ఏ జిల్లాలు కావాలి? హైదరాబాద్ అంటే మన సెలెక్టెడ్ జిల్లాస్ హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ ఇలా సెలెక్ట్ చేసుకుందామా, లేదంటే అన్ని జిల్లాలు సెలెక్ట్ చేసుకుంటున్నామా? అంటే ఇక్కడ ఏం చేస్తాను, నేను ఏ కేటగిరీ అయితే ఉన్నానో ఆ కేటగిరీ, నా ఎక్స్పెక్టెడ్ ర్యాంక్ 40,000, అన్ని రౌండ్స్లో డిపెండ్స్ ఆన్ మనకు లాస్ట్ ఇయర్లో ఉన్నటువంటి కట్ ఆఫ్స్ ఏవైతే ఉన్నాయో ఆ కట్ ఆఫ్ డిపెండ్ చేసుకొని ఇక్కడ మీరు చెక్ చేసుకొని ఇప్పుడు క్యాస్ట్ ఏమి ఎంటర్ చేశాను, బీసీడీ ర్యాంక్ ఎంత చేశాను 40,000, ఎన్ని జిల్లాలు సెలెక్ట్ చేశాను అన్ని జిల్లాలు, ఎన్ని బ్రాంచెస్ సెలెక్ట్ చేశాను అన్ని బ్రాంచెస్. ఈ విధంగా చెక్ చేసుకున్నప్పుడు మరి ఈ 40,000 ర్యాంక్కి ఎక్కడ సీట్ రావచ్చు? గీతాంజలి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో మనకు 2023లో 2024 లేదు అని అంటే 2024 అఫీషియల్గా జేఎన్టీయూ ఇంకా రిలీజ్ చేయలేదు. సో అఫీషియల్గా రిలీజ్ చేయకుండా ఆ డేటాని మనం యూజ్ చేయడం కరెక్ట్ కాదు. కాబట్టి నేను 23 ఇది వరకు అప్డేట్ చేశాను. 22, 23, 21, 20, 19 ఈ విధంగా ఈ 4 ఇయర్స్ డేటా సెట్ 24కి సంబంధించిన డేటా సెట్ రాగానే అది కూడా అప్డేట్ చేస్తాను. సో మళ్ళీ దానికి ఎక్స్ట్రా కాస్ట్ ఏం లేదు, ఇదే కాస్ట్లో మీరు అన్నీ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే మీరు 250 రూపీస్ పే చేసి ఈ లాగిన్లోకి వచ్చారో త్రూఅవుట్ ఈ
కౌన్సిలింగ్ అయిపోయేంత వరకు, ఇది మంత్లీ కాదు, 6 మంత్స్ కాదు, 1 ఇయర్ కాదు, ఈ ఎంసెట్కి సంబంధించినటువంటి కౌన్సిలింగ్ అయిపోయేంత వరకు రౌండ్ 1 రౌండ్ 2 మొత్తం కంప్లీట్గా యూజ్ చేసుకోవచ్చు. ఒక యూజర్కి ఒకటే లాగిన్ ఒకటే డివైస్ పైన వర్క్ అవుతుంది. మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ని జాగ్రత్త పెట్టుకోండి. ఓకే, ఇక మరి 23కి సంబంధించిన డేటా అని ఉంది. 24కి సంబంధించిన డేటా మేబీ ఇంకొక 15 డేస్ 20 డేస్లో రావచ్చు. రాగానే అది అప్డేట్ చేస్తాను. మరి గీతాంజలి కాలేజీలో ఎలా వస్తుంది సిఎస్సి అంటే సిఎస్ఎం. సో సిఎస్ఎం మనకు 2023లో 40,000కి వచ్చింది. 2021లో కూడా 42,000కి వచ్చింది. మరి 22ది ఎందుకు లేదు అంటే మేబీ అక్కడ బ్రాంచ్ ఉందా లేదంటే 40,000కి బిలో ఉందా అనేది తెలియదు. సో నెక్స్ట్ వచ్చేసి మనకు కిడ్స్ వరంగల్ 1980లో స్టార్ట్ చేస్తారు. ఇది చాలా ఫేమస్ కాలేజ్. ఇక్కడ కంప్యూటర్ సైన్స్ అండ్ నెట్వర్క్స్ 40,000 కూడా సీట్ వచ్చేసింది. అదేవిధంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కిడ్స్ వరంగల్ 40,000కి సీట్ వచ్చేసింది. ఇదంతా ఇది బీసీడీ బాయ్స్. సో ఎంజీఐటీలో 41,000కి ఈసీ వచ్చింది. జేఎన్టీ యూనివర్సిటీ ఆఫ్ కాలేజ్ ఇంటిగ్రేటెడ్ ఫైర్స్ ఇంటిగ్రేటెడ్ దాంట్లో దాదాపుగా ఇక్కడ చెక్ చేసుకుంటే 41,000 వచ్చింది. 22లో 60,000కి వచ్చేసింది. సిఎంఆర్ టెక్నికల్ క్యాంపస్, ఇది కూడా చాలా మంచి బ్రాంచ్. అక్కడ చెక్ చేసుకుంటే మనకు 41,000కి వచ్చేది. నిజంగా సిఎంఆర్లో అలా వచ్చిందా అని చెప్పేసి ఎప్పుడైతే మీకు డౌట్ వచ్చిందో ఆ పర్టికులర్ కాలేజ్ పైన క్లిక్ చేసినప్పుడు ఆ కాలేజ్కి సంబంధించి టోటల్ డేటా సెట్స్ వస్తున్నాయి. సో నిజానికి మరి 2023లో సిఎస్సిలో 41,000కి వచ్చేసింది. ఇక్కడ సెర్చ్ ఏదైతే ఉందో ఈ 2023 సెర్చ్ చేస్తే 2023లో ఉన్న రికార్డు ప్రకారంగా ఇక్కడ రౌండ్ 1 34,000 స్టార్ట్ అయిపోతే లాస్ట్ రౌండ్ 41,000కి వచ్చింది. మరి ఇప్పుడు రావచ్చా అంటే, సో మనం ఎప్పుడు కానీ ఫస్ట్ ఆర్ సెకండ్ రౌండ్ చూస్ చేసుకోవాలి. ఫస్ట్ రౌండ్లో 34,000కి వచ్చింది. ఇది మేబీ అంటే లాస్ట్ రౌండ్ వరకు వెయిట్ చేస్తే మరి వస్తుందా లేదా అనేది ఇప్పుడైతే చెప్పలేం. సో ఈ విధంగా చెక్ చేసుకుంటూ పోతుంటే నెక్స్ట్ విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతిలో ట్రిపుల్ 42,000కి వచ్చిందా అంటే ఎస్ 42,000కి వచ్చింది. సో ఎప్పుడైతే మీ డౌట్ వచ్చిందో ఆ పర్టికులర్ కాలేజ్ పైన క్లిక్ చేసి ట్రిపుల్ అని చెప్పి సెర్చ్ చేయండి. ట్రిపుల్ అని సెర్చ్ చేసి 2023 గురించి సెర్చ్ చేసినప్పుడు 2023లో మనకు రౌండ్ 1లో 30,000 స్టార్ట్ అయిపోయి మనకు 4th రౌండ్కి వచ్చేసరికి 42,000 కూడా సీట్ వచ్చింది. మరి ఇప్పుడు అంతేకాదు ఈ ట్రిపుల్కి సంబంధించి కనుక చెక్ చేసుకుంటే లీస్ట్ అండ్ లాస్ట్ అంటే 2020లో ఫస్ట్ రౌండ్లో 9,000కి స్టార్ట్ అయినటువంటి ర్యాంకు మనకు 2021లో లాస్ట్ రౌండ్కి వచ్చేసరికి 64,000కి వచ్చింది. 23లో 42,000కి వచ్చింది. 22లో 33,000. అంటే ఓవరాల్గా చెక్ చేసుకుంటే 30,000 ప్లస్ ఆర్ మైనస్ వస్తే ట్రిపుల్ఈలో ఛాన్సెస్ ఉన్నాయైతే చెప్పొచ్చు. అంటే ఇది వాట్ ఈస్ ద పాసిబిలిటీ అంటే ఎప్పుడైతే మీకు నియర్ బై ర్యాంక్ వచ్చిందో ఆ పర్టికులర్ కాలేజ్ పైన క్లిక్ చేసినప్పుడు మనకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. సిబిఐటీలో 42,000కి నిజంగా వచ్చిందా ఒకసారి చెక్ చేద్దాం. సిబిఐటీకి వెళ్ళేసి ఇక్కడ ట్రిపుల్ సెర్చ్ చేసేసి నేను చెక్ చేస్తున్నా. సో సిబిఐటీలో 5,518కి 2020లో స్టార్ట్ అయింది. మనకు 2023లో 4th రౌండ్లో 42,000కి, 3rd రౌండ్లో 34,000కి వచ్చింది. కాబట్టి ఇక్కడ మీరు 4th రౌండ్ అనేది లాస్ట్ ఇయర్లో ఒక లక్ బేస్డ్ రౌండ్ అని చెప్పొచ్చు. కాబట్టి అది కన్సిడర్ అయితే చేయకండి. నెక్స్ట్ వచ్చేసి అంటే వాట్ ఈస్ ద పాసిబిలిటీ అన్న పాయింట్ ఆఫ్ వ్యూ ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో సిబిఐటీ మెకానికల్ 45,000 ఇక్కడ చెక్ చేసుకుంటే మనకు 23లో 45,000, అంతకుముందు 70,000, అంతకుముందు 88,000. ఒక్కసారి చెక్ చేద్దాం. ఇక్కడ ఉన్నటువంటి డేటా సెట్ చెక్ చేసుకుంటే మెకానికల్లో 6,000 స్టార్ట్ అయింది 2020లో. అక్కడ స్టార్ట్ అయినటువంటి ర్యాంకు మనకు 2021లో చెక్ చేసుకుంటే 88,000కి వచ్చింది. మరి 2023కి సంబంధించి చెక్ చేద్దాం. 2023కి సంబంధించి 2023 స్పేస్ మెక్ అని చెప్పేసి టైప్ చేయగానే ఎంఈసీ అని టైప్ చేయగానే మెకానికల్కి సంబంధించి చెక్ చేసుకుంటే 43,000 నుంచి 45,000. అంటే ఒకవేళ 40,000కి మెకానికల్ సీట్ వస్తుంది అంటే మరి లాస్ట్ ఇయర్లో అయితే వచ్చేసింది. మరి 22లో ఎలా ఉంది సార్? 22లో కనుక చెక్ చేసుకుంటే 30,000 ప్లస్ 70,000 ఉంది. అంటే ఈ సెట్లో చూసుకున్నా 21లో చెక్ చేసుకున్నా వస్తుంది. అంటే మెకానికల్ మనకు 40,000లో సిబిఐటీలో సీట్ వస్తుంది. అంటే బీసీడీ బాయ్స్ అయితే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అనేది చెక్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీకు నచ్చిన కాలేజెస్, మీకు నచ్చిన ఇన్ఫర్మేషను, ర్యాంక్ ప్రిడిక్టర్ టూలు, కాలేజ్ వైజ్ కట్ ఆఫ్, వెబ్ ఆప్షన్స్, కాలేజ్ ఇన్ఫర్మేషన్, ఇలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మీకు నచ్చితే దీంట్లో రిజిస్ట్రేషన్ చేసుకొని గడిచిన 5 సంవత్సరాల డాటా సెట్లో మీ ఎక్స్పెక్టెడ్ ర్యాంక్కి ఏ బ్రాంచ్లో సీట్ రావచ్చు అనేది అయితే మీకు యూజ్ చేసుకోవడానికి ఎంత ఉపయోగపడుతుందో చాలా ఉపయోగపడుతుంది. సో మీకు నచ్చితే ఖచ్చితంగా ఈ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకొని కొంత సపోర్ట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో ఫర్దర్ ర్యాంకులు వచ్చిన తర్వాత ఎలా యూజ్ చేయాలనేది కూడా మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. సో ఎవరైతే కొత్తగా మన తెలుగు అప్డేట్స్ అని యూట్యూబ్ ఛానల్కి వచ్చారో కంపల్సరీగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రాబోయే వీడియోల కోసం కంపల్సరీగా ఈ వీడియోని లైక్ చేసి పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.